మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. కొంతమంది తాగుబోతులు చేసే యాసాలు ఎలా ఉంటాయంటే, ఒకడేంటంటే ఫుల్ గా తాగేసి ఇంటికి వెళ్ళాడు, పాపం ట్రై చేస్తున్నాడు, గెడలాడుతున్నాడు, ఇక్కడ పెడతాడు అక్కడ పెడతాడు, కానీ అక్కడ మాత్రం పెట్టట్లేదు, ఈ కీలో పెట్టట్లేదు తాళం. చూసాడు పక్కింటి ఆయన పాపం వచ్చి చూసాడు, మాస్టర్ బాగా తాగినట్టున్నారు, ఆ కీ కొంచెం ఇవ్వండి నేను పెడతాను. ఏయ్ నేను కరెక్ట్ గా పెట్టగలను అని వెళ్ళిపోతుంటే వాడు, మాస్టర్ చిన్న హెల్ప్ ఏంటయ్యా, మీరు ఇల్లు ఒక్కంటే పెట్టండి, నేను తాళా ఓపెన్ చేస్తా. అలానే మన సుధాకర్ గురించి చెప్పాలి. ఒకసారి ఇలానే పాపం పటాసులో లేడీ గెటప్స్ చేస్తుంటాడు కదా, లేడీ గెటప్ వేయంగానే పాపం చీకటి అయింది ఆ రోజు లాస్ట్ ఎపిసోడ్. బయటకు వెళ్తుంటే ఎవడో ముద్దు పెట్టేశాడు. ముద్దు పెట్టేస్తే మన్నాడు ఊరుకుంటాడా, కోర్టులో కేసు వేసాడు. అయితే కోర్టులో కేసు వేయగానే జడ్జి గారు అడిగారు, ఎరా బుద్ధుందా, వాడు కనీసం అమ్మాయి కూడా కాదు, అబ్బాయి లేడీ గెటప్ లో వెళ్తే ముద్దు పెట్టావు సార్, చీకటి కాబట్టి పెట్టాను సార్, పగలు చూస్తే దాన్ని ఎవడైనా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా సార్? సుధాకర్ కి నువ్వు పోయి ముద్దు పెట్టినావంట. అరే నేనెందుకు పెడతారా బాయ్ ముద్దులు, నువ్వు ఆడాయిడ పోయి నన్నే నొక్కుతున్నావు. అన్న లోబా అన్న గురించి చెప్తా. పడ్డదా ఆగు, ఇంకా షురునే కాలే పడ్డదా అంటున్నాను. ఇప్పుడు లోపనే వచ్చి ముద్దు పెట్టిండు సుధాకర్. ముద్దిస్తారా బాయ్? మొన్న ఎపిసోడ్ షూటింగ్ అయింది. లాస్ట్ ఎపిసోడ్ ఏ టైం కి అయింది? 8 o'clock అయింది. చీకటి అయింది కదా. అయింది. మీ ఇద్దరు ఉన్నారు కదా. అవును. వాడికి ముద్దు పెట్టినా చెప్పిండా? అవును చెప్పిండు. మరి సుధాకర్ నువ్వు కాకుండా ఇంకోటి పెడతాడు. నీ గురించి మంచిగా చెప్తారు రెండు ముక్క. ఒకసారి లోపో నాకు బస్ స్టాండ్ లో కనిపించారు, అప్పటికి మా ఇద్దరు పరిచయం లేదు. చూసాను 6 పిల్లలు ఉన్నారు. ఎరా బుద్ధుందరా, నువ్వు చూస్తే ఏదో వేరే ప్లానెట్ నుంచి వచ్చేటట్టున్నావు, ఇది ఇండియారా, ఇప్పటికే జనాభా పెరిగిపోతుంది, 6 పిల్లల్ని ఎలా కన్నా? ఏం సార్ ఏం చెప్పాలి, ఫస్ట్ గవర్నమెంట్ ఏమంది, 3 పిల్లలు ముద్దు అంది, అందుకే 3 కన్నా. ఆ తర్వాత 3 వద్దు 2 అన్నారు, 2 కన్నా. ఇప్పుడు ఒకరే ముద్దు అన్నారు, 1 కన్నా. మొత్తం కలిపితే 6 అయ్యారు. ఒకసారి నీకేం అర్థమైంది చెప్పు మాకు. లోబో భాస్కర్ రోడ్ మీద కలిసిండు బస్ స్టాండ్ కాడ, నాకు 6 పిల్లలు ఉన్నారు, అంతే అర్థమైంది. నీకు పిల్లలు ఉంటారా అని తిట్టిండు. నీకు పెళ్ళైందా? పెళ్లి కాలే. మరి 6 మంది పిల్లలు అంటే ఎగతాలు చేసినాడు కదా నీకు. ఊరుకన్నా ఇంకా మంచి జోక్ చెప్తే చచ్చిపోతావు. ఇది కాదు, నువ్వు జోక్ చేయమంటే నా మీద ఎందుకు కొరలుతున్నావు? నేనేం చైనా డబల్ రొట్టె అనుకున్నావా? ఓకే, ఒక రోజు పాపం రోబో చాలా చిరాగ్గా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడ, ఏమండి పక్కింటి వెంకట్రావు గారు వాళ్ళ ఆవిడ ఎవరితోనో లేచిపోయింది అన్నారు. వెంటనే మన లోబో, అరే మంచోళ్ళకే మంచి జరుగుతుంది, నేను పాపాత్మను అంటే పక్కన భార్య లేచిపోతే నాకేం తక్లీఫ్ అయింది? అంటే నువ్వేమనుకున్నావు అంటే, పాపం వాడి పిల్లం లేచిపోయింది కదా, వాడు చాలా మంచోడు పుణ్యాత్ముడు, అందుకే వాడికి మంచి జరిగింది. అంటే నేను ఎడ్డిగా అన్నా? ఇప్పుడన్నా నేను చెప్పింది కరెక్ట్ అని నమ్ముతావా? ఐ లవ్ యూ. అన్న ఇది మంచి జోకు, నీకు ఖచ్చితంగా నచ్చింది. అంటే అన్ని నూకి లాస్ట్ మంచి అని. ఏ భార్య అయినా సరే ఎలా ఫీల్ అవుద్ది అంటే, ఫస్ట్ తల్లి అవ్వగానే మొగుడికి చాలా హ్యాపీగా చెప్పాలంట, కానీ ఇంటికి లోపు వెళ్ళగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చాలా భయపడుతుంది. అరే ఏమైంది అంటే, నేను నెల తప్పాను. అరే ఇంత హ్యాపీ న్యూస్ ని హ్యాపీగా చెప్పాలి కానీ ఎందుకు అంత బాధపడుతున్నావు, మీరు కొట్టరా? నేను కొట్టనే. అదేంటండి మరి ఇంటర్లో ఇదే విషయం మా నాన్న చెప్తే గొడ్డును బాధాడండి అంది. అప్పుడు లోబోలో ఉన్న విశాల హృదయం నాకు అర్థమైంది. ఐ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ బ్రో. మగధీర సినిమా చూసారు, అందులో శ్రీహరి గారు ఈయన ఉంటారు, రామ్ చరణ్ తేజ. శ్రీహరి ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ఉండి రామ్ చరణ్ గా ఎంఎస్ నారాయణ గారు ఉంటే ఎలా ఉంటుంది? అరే భైరవా, నీ పక్కనున్న ఉల్లిపాయ దోశ నాకు పంపించు, అది వీడికి ఇస్తానని మాటిచ్చా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ మాడిపోయిన మసాలా దోశ నా దగ్గరికి పంపించు. నా దగ్గర 100 చపాతీలున్నాయి, అవి పంపిస్తా. మాడిపోయిన చపాతీల్ని ఎంచుకొని మరి పంపించు. అరే ఆ చపాతీల వాసన చూస్తేనే నువ్వు చస్తావురా. చపాతీలు ఎక్కువైనా పర్లేదు, కూర తక్కువ కాకుండా చూసుకో. మసాలా దోశ గురించి శ్రీమంతుడు. నా పేరు హర్ష, నా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ఇంకేదో కావాలి. ఆ మాడిపోయిన మసాలా దోశ కోసం ఎంత దూరం గోధుమ దశ తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నీకు వీడికి ఆఖరికి ఆ లోబో గాడికి కూడా పాసిపోయిన మసాలా దోశ తినిపిస్తా.
ఊరు నుంచి చాలా దోశలు తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు.